హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. మన ఆస్పిరెంట్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి చాలా సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈసారి ఒక మెగా నోటిఫికేషన్ అనుకోవచ్చు. 750 ఉద్యోగాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. అందులో ఎక్కువ భాగం ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ఈఓపీఆర్ అండి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటారు ఈ ఉద్యోగాన్ని. దీన్నే చెప్పాలంటే ప్రస్తుతం ఈఓపీఆర్డి అంటారండి. ఇది మండల స్థాయి పోస్టు, పంచాయతీరాజులో ఉన్నటువంటి కీలకమైన ఉద్యోగము, అలాగే మిడిల్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి గ్రూప్ 2లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎక్కువ పే స్కేల్ ఉన్నటువంటి ఉద్యోగం ఉండి, దాంతోపాటుగా ఎక్కువ ఉద్యోగాలు కూడా ఈసారి గ్రూప్ 2లో వస్తున్నటువంటి పోస్టు. దీనికి సంబంధించినటువంటి ఈ మధ్య జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన యాస్పిరెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది యాస్పిరెంట్స్ కూడా కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. సార్, ఈఓపీఆర్డి యొక్క డెసిగ్నేషన్ హోదా మారుతుంది, అలాగే బాధ్యతలు కూడా మారుతున్నట్టుగా ఈ మధ్య ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అలాగే న్యూస్ పేపర్లో కూడా చూసాం సార్. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి వీడియో అయితే మాకు అందించమని మన యాస్పిరెంట్స్ అడిగి ఉన్నారు. కాబట్టి అలాగే మన వ్యూవర్స్ మొత్తానికి ఒక అవగాహన నిమిత్తం అయితే ఈ వీడియో మీకు అందిస్తున్నానండి. ఎందుకంటే ఉన్నటువంటి గ్రూప్ 2 పోస్టుల్లో డెసిగ్నేషన్ హోదా మారి స్వల్పంగా బాధ్యతలు కూడా బాధ్యతలు పెరిగినటువంటి ఉద్యోగం ఏంటంటే ఈఓపీఆర్డి. ఈసారి వచ్చేసరికి ఈ పోస్ట్ వచ్చేసరికి ఈఓపీఆర్డి అనే పోస్టుని ఈ నేమ్తో ఈ డెసిగ్నేషన్తో నోటిఫికేషన్ అయితే ఇవ్వకపోవచ్చు అనేది నా అభిప్రాయము. ఎందుకంటే ఈ పోస్టుని ఈ మధ్యనే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి సంస్కరణ భాగంలో, అదే రిఫార్మ్స్ భాగంలో ఈ పోస్టును అయితే పునర్వ్యవస్థీకరించడం అయితే జరిగింది. ఎందుకంటే ఇది మండల స్థాయి పోస్ట్ అండి, కీలకమైనటువంటి పోస్టు. అలాగే ఈ యొక్క ఉద్యోగాన్ని వచ్చేసరికి పునర్వ్యవస్థీకరించి పటిష్టం చేయడం అనేది జరిగింది. అలాగే డెసిగ్నేషన్ నేమ్ కూడా మార్చారండి, బాధ్యతలు కూడా స్వల్పంగా పెరిగినవి. పోస్టును కూడా 2 విభాగాలుగా అడ్మినిస్ట్రేషన్ కోసం, పరిపాలనా సౌలభ్యం కోసము మనం గతంలో చూసినట్టుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎంఈఓ 1, ఎంఈఓ 2 ఆ మాదిరిగా ఎంఈఓ 1 అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 1, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 2 ఇట్లా ప్రజెంట్ అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పరిపాలనా సౌలభ్యం కోసం అయితే అలా విభజించారు. ఆ స్థాయిలాగానే సుమారుగా అలాగే పరిపాలనా సౌలభ్యం కోసం వచ్చేసరికి ఈఓపీఆర్డి అనేటువంటి ఈ ఉద్యోగాన్ని, దీని యొక్క పేరు వచ్చేసరికి డిప్యూటీ ఎంపీడీఓగా నామకరణం అయితే చేయటం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎంపీడీఓగా ఈఓపీఆర్డి అనేటువంటి పేరుని డిప్యూటీ ఎంపీడీఓగా ఈ యొక్క పేరును మార్చడం అనేది జరిగింది. సంస్కరణలో భాగంగా డిప్యూటీ ఎంపీడీఓగా మార్చారు. కాబట్టి ఇక రానున్నటువంటి నోటిఫికేషన్లో డిప్యూటీ ఎంపీడీఓ అనే పేరు అయితే వస్తుందని నా యొక్క అభిప్రాయం. ఇక ఈఓపీఆర్డి అనేటువంటి నేమ్ అయితే ఇక ఇదే లాస్ట్ నోటిఫికేషన్ అవ్వచ్చు. ఈ నేముతో ఈ డిజిగ్నేషన్తో ఇదే లాస్ట్ నోటిఫికేషన్ అవ్వచ్చు. అలాగే బాధ్యతలు కూడా స్వల్పంగా మారినవి, అది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రతి గ్రూప్ 2 యాస్పిరెంట్ ఖచ్చితంగా ఈ లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ఈ సంస్కరణల మీద ప్రశ్నలు కూడా రావచ్చు. దాంతోపాటుగా పంచాయతీరాజ్ యాక్ట్ ఇది ఈఓపీఆర్డి ఉద్యోగాలు అనేవి ఎక్కువ ఉన్నవి. దానిలో భాగంగా పంచాయతీరాజ్ యాక్ట్ గురించి కూడా మీరు తెలుసుకుంటే మరిన్ని మార్కులు అయితే వచ్చే అవకాశం ఉంది. దాని గురించి కూడా పంచాయతీరాజ్ యాక్ట్ గురించి పీడిఎఫ్ కూడా గతంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి అది కూడా ఈ వీడియోలో మీకోసం అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకునే అంశం ఏంటంటే డెసిగ్నేషన్ హోదా డిప్యూటీ ఎంపీడీఓగా మార్చారు. అలాగే డిప్యూటీ ఎంపీడీఓ కూడా 2 స్థాయిల పోస్టులు అయితే సమాన హోదా, 2
విభాగాలుగా మార్చారు. అది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. బాధ్యతలు కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించాను. ప్రతి ఆస్పిరెంట్ ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఆస్పిరెంట్ ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే పంచాయతీరాజులో ఈ మధ్యనే జరిగినటువంటి సంస్కరణలో భాగంగా సుమారుగా 10,000 మంది పైన పంచాయతీరాజులో గత 20 సంవత్సరాల పైబడి ఉద్యోగాలు చేస్తూ ఒకే పదవిలో ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఈ సంస్కరణలో భాగంగా ప్రమోషన్స్ కూడా ఇవ్వడం ద్వారా చాలామంది డిప్యూటీ ఎంపీడీఓగా ప్రమోషన్లు పొంది హర్షాతిరేకాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి వారిని కూడా ప్రతి మండలంలోనూ నియమించడం అనేది జరిగింది. ఖాళీ పోస్టులు కూడా నియమించారు. ఇక దీని గురించి మనం ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో మీకైతే ఈ పదవి బాధ్యతలు, డెజిగ్నేషను, అలాగే వారి యొక్క బాధ్యతలను కూడా నేను ఇక్కడ వివరిస్తాను. లేటెస్ట్ అప్డేట్స్, మరీ ముఖ్యంగా ఇది ఎగ్జామ్లో కూడా వస్తుందన్నమాట. ఈఓపిఆర్డీని డిప్యూటీ ఎంపీడీగా మార్చారు. తద్వారా వారిని ఎలా నియమించారు, దేని మీద పర్యవేక్షణ అధికారాలు ఇచ్చారు అనేటి వాటి మీద కూడా ప్రశ్నలు వస్తాయి. ఖచ్చితంగా ఈ వీడియో ఉంటే మీకు తెలుస్తుంది. ఇక ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుందండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డిపార్ట్మెంటల్ వైజ్గా స్టడీ చేసి మీకైతే నేను ఈ సమాచారాన్ని అందిస్తున్నాను. చూడండి, ఇక మనం చూసినట్లయితే నోటిఫికేషన్లో చూసినట్లయితే ఈ ఈఓపిఆర్డి పోస్టులు అనేవి ఈఓపిఆర్డి ఆర్ డిప్యూటీ ఎంపీడీఓ నెక్స్ట్ ఎంపీడీఓ గ్రూప్ 1 స్థాయి పోస్టుకి వెళ్ళిపోతారనమాట. ప్రమోషన్లో డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి పోస్టులకి ఎక్కువ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సుమారుగా 120 ఉద్యోగాలకైతే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా చాలామంది ఆస్పిరెంట్స్ అడిగేటువంటి ప్రశ్న ఏంటనేది దానికి కూడా నేను సమాధానం చెప్తాను. చూడండి, ఈ డిప్యూటీ ఎంపీడీఓస్ ప్రమోషన్లు ఇచ్చారు కదా సార్, వీటి యొక్క బాధ్యతలు ఏంది అనేది తెలుసుకోబోయే ముందు ఈ ప్రమోషన్లు ఏ విధంగా ఇచ్చారంటే ఆల్రెడీ మండల స్థాయిలో ఉన్నటువంటి ఈఓపిఆర్డీస్ అలాగే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఈఓపిఆర్డీస్ని ప్రమోషన్లు చేశారు. డిప్యూటీ ఎంపీడీఓగా వీరు నేమ్ అయితే మార్చారు. అలాగే ఇక్కడ జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయాన్ని పర్యవేక్షించడానికి, గ్రామ వార్డు సచివాలయాన్ని సూపర్వైజ్ చేయడానికి మండల స్థాయిలో ఇంకొక డిప్యూటీ ఎంపీడీఓను కూడా నియమించడం అనేది జరిగింది. ఈ యొక్క డిప్యూటీ ఎంపీడీఓస్ వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీస్గా, అంటే పీడీఓస్, పంచాయతీ సెక్రటరీ పేరు కూడా మార్చారండి. ఇదివరకైతే పిఎస్ అనేవాళ్ళు పంచాయతీ సెక్రటరీ, వీరినైతే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా నేమ్ కూడా మార్చారు. అలాగే ఈఓపిఆర్డీని డిప్యూటీ ఎంపీడీఓ కూడా మార్చడం అనేది జరిగింది ఏకకాలంలో. వీరిని ఈ పీడీఓస్కి డైరెక్ట్గా డిప్యూటీ ఎంపీడీఓస్కి, సీనియర్స్కి, ఎవరైతే పీడీఓస్ ఉన్నారో సీనియర్ని, ప్రమోషన్ లిస్టులో ఉన్న వాళ్ళని 20 సంవత్సరాల పైబడి వర్క్ చేస్తున్న వారికి ఈ ప్రమోషన్స్ అయితే డిప్యూటీ ఎంపీడీఓగా ప్రమోషన్లు అయితే ఇవ్వడం జరిగింది. వీరు బాధ్యతలు ఏంటంటే మండల స్థాయిలో జిఎస్డబ్ల్యూఎస్ అంటే స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం మండలం, ప్రతి మండలంలో ఒక 15 నుంచి 18 విలేజ్లు అయితే ఉన్నవి. 15 నుంచి 18 విలేజ్లు ప్రతి మండలం ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ సుమారుగా 2,000 మంది జనాభా దాటితే ఒక సచివాలయం నియమించారు గతంలో. వారిని పర్యవేక్షించేటటువంటి అధికారులు కొరవడటం, అలాగే వారిని చక్రంగా పని చేయించుకొని మంచి అవుట్పుట్ తీసుకుందామనే ఉద్దేశంతో గవర్నమెంటు జిఎస్డబ్ల్యూఎస్ని మండల స్థాయిలో నియంత్రించేందుకు, సూపర్వైజ్ చేసేటందుకు, వారి నుంచి వర్క్ ఎక్స్పెక్ట్ చేసేందుకు ఒక ప్రత్యేక అధికారులుగా డిప్యూటీ ఎంపీడీఓల్ని ప్రమోషన్ ద్వారా నియమించడం జరిగింది. వారే ఈ యొక్క జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్. ఇప్పుడైతే మనం చూసినట్టయితే జనరల్గా మా ఎంఎస్ఓ గారు అంటూ ఉంటారన్న, మండల సచివాలయం ఆఫీసర్ అనేసి అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ 2 టైర్ సిస్టమ్ అనేది వచ్చింది.
ఆల్రెడీ త్రీ టైర్ సిస్టమ్ అనేది ఆల్రెడీ జిఎస్డబ్ల్యూ మీద నియమించిన సంగతి మనం గత వీడియోలో మనం చెప్పుకున్నాం. త్రీ టైర్ సిస్టమ్ అంటే ఏంటండి, ఒకటి విలేజ్ స్థాయిలో, రెండోది మండల స్థాయిలో, అలాగే మూడోది జిల్లా స్థాయిలో జిఎస్డబ్ల్యూస్ని నియంత్రించడానికి, సూపర్వైజ్ చేయడానికి ఆఫీసర్స్ని నియమించడం జరిగింది త్రీ టైర్ సిస్టంలో. మరి మండల స్థాయిలో ఎవరు నియమిస్తారండి, ఎవరు నియంత్రిస్తారు, సూపర్వైజ్ చేస్తారంటే ప్రమోషన్స్ వచ్చినటువంటి డిప్యూటీ ఎంపీడీఓస్ నియంత్రిస్తారు. అలా వారి బాధ్యతలనేవి వీరిని సక్రమంగా వర్క్ చేయించడం, టైంకి హాజరయ్యే విధంగా చూడటం, సర్వేలు, ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్లు, సర్వేలు, అలాగే బెనిఫిట్స్ అన్నీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పనులు సక్రమంగా జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా నిర్వర్తించేందుకు నియమించబడినటువంటి ఆఫీసర్స్ ఎవరంటే మండల స్థాయిలో డిప్యూటీ ఎంపీడీఓస్. వారు పంచాయతీ సెక్రటరీస్ నుంచి, అలాగే వివిధ రంగాల నుంచి ప్రమోట్ అయినటువంటి ఆఫీసర్స్గా చెప్పవచ్చు డిప్యూటీ ఎంపీడీఓస్. మరి ఈ ఈఓపిఆర్డీస్ వచ్చేసరికి మరి వీరెవరండి అంటే ఇక్కడ వీరు 1 అనొచ్చు, అలాగే వీరు 2 అనొచ్చు అనమాట. వీళ్ళ ప్రమోటీస్ జిఎస్డబ్ల్యూఎస్ని సూపర్వైజ్ చేయడానికి పంచాయతీ సెక్రటరీస్ నుంచి, అలాగే జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్ నుంచి, అంటే మినిస్ట్రియల్ స్టాఫ్ నుంచి ప్రమోట్ అయ్యి డిప్యూటీ ఎంపీడీఓలుగా వచ్చిన వాళ్ళు ఎంఎస్ఓలుగా, అంటే మండల సచివాలయ ఆఫీసర్స్గా నియమించబడ్డారు. వారి విధి ఏమిటంటే సచివాలయాన్ని సూపర్వైజ్ చేయటం. వారు డిప్యూటీ ఎంపీడీఓస్, అర్థమై ఉంటుంది. మరి ఈఓపిఆర్డీస్ వీళ్ళ నేమ్ కూడా డిప్యూటీ ఎంపీడీఓస్గా మార్చడం జరిగింది. వీరి యొక్క విధి ఏంటి సార్ అంటే మండలంలో ఉన్నటువంటి 15 నుంచి 18 గ్రామాల్లో ప్రతి పంచాయతీని ప్రభుత్వం నిర్దేశించిన విధంగా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సక్రమంగా పని చేయించవలసినటువంటి సూపర్వైజరీ పవర్ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరంటే ఈఓపిఆర్డీస్ ఆర్ డిప్యూటీ ఎంపీడీఓస్. కాబట్టి ఇప్పుడు మండలంలో ఇద్దరు డిప్యూటీ ఎంపీడీఓస్ ఉంటారు. 1, 2. ఈయన ఏం చేస్తారంటే రెండో డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఓ సచివాలయాన్ని నియంత్రిస్తూ, సూపర్వైజ్ చేస్తూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చిన టార్గెట్లను కంప్లీట్ చేసేటువంటి ఆఫీసర్ ఎవరంటే డిప్యూటీ ఎంపీడీఓ 2. అలాగే డిప్యూటీ ఎంపీడీఓ 1 ఎవరు, 1 అనేది లేదండి. డిప్యూటీ ఎంపీడీఓ ఈయన రెగ్యులర్గా ఇదివరకు ఉన్నటువంటి ఈఓపిఆర్డీ యొక్క పేరుని డిప్యూటీ ఎంపీడీఓగా మార్చడం జరిగింది. ఈయన చేసే పని ఏంటంటే డిప్యూటీ ఎంపీడీఓ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీని సక్రమంగా విధులు నిర్వర్తించే విధంగా ఆర్థికపరమైనటువంటి నియంత్రణ, ఆర్థిక వనరులు సక్రమంగా గవర్నమెంట్ నిర్దేశించినటువంటి షరతులకు లోబడి ఖర్చు చేస్తున్నారా లేదని ప్రతినిత్యం సూపర్వైజ్ చేసేటటువంటి ఆఫీసర్ ఎవరంటే ఈఓపిఆర్డీ ఆర్ డిప్యూటీ ఎంపీడీ. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ ఎంపీడీ అనొచ్చు, ఇప్పుడు ఉండే ఈఓపిఆర్డీ. మరి 120 పోస్టుల్ని ఈ రెండిట్లో దేనికి ఇస్తారు సార్ అని అడుగుతున్నారు. ఎంఎస్ఓకి ఇస్తారా, లేకపోతే ప్రజెంట్ ఈఓపిఆర్డీగా మాకు పోస్టింగ్ ఇస్తారా అని చాలామంది ఆస్పిరెంట్స్ ఇక్కడ అడిగారండి. అయితే ఆల్రెడీ ఈఓపిఆర్డీ అనేది గతంలో ఎప్పుడో ఎంఎస్ఓలు రాకముందే ఆ ఖాళీలు అనేవి వచ్చినవి. కాబట్టి ఆ ఖాళీలకే వీరిని నియమించేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ 2 ఉద్యోగాలు అదే పే స్కేల్. ఎక్కడైనా ఏదైనా విధులు ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే మొట్టమొదటి ఈఓపిఆర్డీకి వచ్చేసరికి గ్రామ పంచాయతీ మీద నియంత్రణ అనేది ఉంటుంది. ఇది పదవిలో వచ్చినటువంటి మార్పు అన్నమాట. గతంలో ఈఓపిఆర్డీ అన్నాం, ప్రస్తుతం వీరిని పంచాయతీరాజు సంస్కరణలో భాగంగా వీరిని డిప్యూటీ ఎంపీడీఓగా నామకరణం అయితే చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక నెక్స్ట్ ఈఓపిఆర్డీ అనేటటువంటి నోటిఫికేషను ఆ నేమ్తో రాకపోవచ్చేమో, డిప్యూటీ ఎంపీడీఓ నేమ్తో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుందని ప్రతి యాస్పిరెంట్ తెలుసుకోండి. అందుకే మీరు అడిగినటువంటి ప్రశ్నలకి నేనైతే ఇక్కడ సమాధానము పర్ఫెక్ట్గా ఇచ్చానని అనుకుంటాను. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఇది డిప్యూటీ ఎంపీడీఓగా నామకరణం చేశారు. మరి బాధ్యతలు ఏంటి సార్ అనొచ్చు. బాధ్యతలు వచ్చేసరికి ఇక్కడ ఇవి కూడా ఇచ్చాను మీకోసం.
డిప్యూటీ ఎంపీడీఓ ఆరు ప్రజెంట్ ఇప్పుడు మీరు అపాయింట్ అయ్యేటటువంటి ఉద్యోగానికి వచ్చేసరికి ఇవి బాధ్యతలు అనమాట. ఇవి మీకోసం అయితే పీడిఎఫ్ రూపంలో ఈ వీటినైతే కలెక్ట్ చేశాను. చూడండి, గ్రామ పంచాయతీలో జరిగేటి ఆర్థిక నష్టములకు విస్తరణ అధికారి ఇదిగోండి పిఆర్ అండ్ ఆర్డీని బాధ్యులు చేయటం, వీరే సూపర్వైజ్ చేయాలి. ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఆర్థిక పరమైనటువంటి నియంత్రణను సూపర్వైజ్ చేసేటటువంటి కరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకు లోబడి ఖర్చు చేస్తున్నారా లేదా అనేది చూస్తాం. అది ఒక ప్రధానమైనటువంటి బాధ్యత అనమాట ఈఓపిఆర్డీకి. ఎందుకంటే 15th ఫైనాన్స్ ఉంది, 15th ఫైనాన్స్ నిధులు అనేవి జాగ్రత్తగా వాడాలి. టైడు అన్టైడ్ అనేటువంటి విషయాలు ఉంటాయి, అవి కూడా మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్టైడ్ అనే నిధులు ఉంటాయి, దేనికి దానికి అవి వాడవలసి ఉంటుంది. టైడ్ అంటే ఖచ్చితంగా వాటికే ఆ నిధులను వాడాలి. ఈ నిధులు తీసుకెళ్ళి వీటికి వాడతానికి లేదు. టైడ్లు ఏముంటాయి, పారిశుద్ధ్యము, త్రాగునీరు, డ్రింకింగ్ వాటర్కి, అలాగే పారిశుద్ధ్యం, శానిటేషన్కి, వీటికే వాడాలి. ఈ యొక్క వచ్చినటువంటి 15th ఫైనాన్స్ నిధులు అన్నమాట. 15వ ఆర్థిక సంఘం నిధులు ఈ టైడ్కే వాడాలి. అట్లా కాదు సార్ నేను వేరే దానికి వాడారంటే ఒప్పుకోరు. ఆ సెక్రటరీని శిక్షించేటటువంటి అధికారం అయితే అంటే అది గుర్తించి పై అధికారులకి రిపోర్ట్ చేసే అధికారం అయితే పిఆర్ అండ్ ఆర్డీ అదే విస్తరణ అధికారికి ఉంటుంది. ఇలాంటి వాటిని జాగ్రత్తగా ఏ నిధులకు ఆ నిధులకు వాడే విధంగా పర్యవేక్షించే అధికారం ఎవరికి ఉంటుంది, ఈఓపిఆర్డీ ఆర్ డిప్యూటీ ఎంపీడీఓకి ఉంటుంది. అదే ఇక్కడ రూల్స్ అండ్ ఇది జీవోలు కూడా ఇచ్చారు. జీవోఎంఎస్ 410 పిఆర్ అండ్ ఆర్డీ 28/12/2011 ప్రకారం ఇట్లా సాధారణ పరిపాలన జిఐడి ఏమని ఇచ్చారు, ఇదిగోండి నియమావళి మేరకు నిర్దేశిత కాల వ్యవధిలోగా తనిఖీలు నిర్వహించకపోతే లోపాలను జిల్లా స్థాయి అధికారులకు తనిఖీలు చేయకపోయినా రిపోర్ట్ చేయకపోయినా ఆయా గ్రామ పంచాయతీలో పర్యవేక్షణ చేయనందున పరిపాలనాపరమైన ఆర్థికపరమైన నష్టం వాటిల్లటకు విస్తరణాధికారులు కారకులు అవుదురు. అంటే ఈ బాధ్యతలు అన్నమాట. ఈ బాధ్యతలన్నీ చేయకపోతే ఆ పంచాయతీలు గాడి తప్పుతాయి, పరిపాలన తప్పుతాయి, సూపర్వైజేషన్ లేకపోవడం వల్ల. వీటన్నిటికీ కారణం ఎవరు, మండల స్థాయి అధికారి, ఇమ్మీడియట్ అధికారి ఎవరు, పంచాయతీ సెక్రటరీ మీద ఈఓపిఆర్డీ. ఈయన గనక పర్ఫెక్ట్గా చేయకపోతే ఆ యొక్క పంచాయతీలు నిధులు దుర్వినియోగం అనేది జరుగుతూ ఉంటాయి. మన న్యూస్ పేపర్లు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాయి. దానికి బాధ్యత అలా విస్తరణ అధికారులు సరిగా ఈ పర్యవేక్షణ చేయకపోతే బాధ్యులు వాళ్ళే అవుతారు. కాబట్టి ఆపై ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబరు 382 సాధారణ పరిపాలనా సర్వీసెస్ సీర్ ప్రకారం కలెక్టర్ వారికి దఖలుపరచబడిన అధికారముల మేరకు కలెక్టర్ వారు నేరుగా సదరు విస్తరణ అధికారులపై క్రమశిక్షణా చర్యలు గైకొనటకు అధికారములు సస్పెండ్ చేస్తారనమాట. అంటే ఈ పనులన్నీ చేయాల్సిన బాధ్యత మండల స్థాయిలో ఈఓపిఆర్డీకి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు గ్రూప్ 2లో మండల స్థాయిలో విస్తృతంగా పర్యటించి అన్ని గ్రామ పంచాయతీలు ప్రభుత్వ నిబంధనల మేరకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సక్రమంగా ఖర్చు చేస్తున్నారా, పరిపాలన జరుగుతుందా, ఆర్థికపరమైనటువంటి నియంత్రణ ఉందా, ఇవన్నీ నియంత్రించే అధికారము ఈఓపిఆర్డీకి ఆర్ డిప్యూటీ ఎంపీడీఓకి ఉంటుంది. ఇది బాధ్యతలు. చాలామంది అడుగుతున్నారు సార్ దాని యొక్క బాధ్యతలు ఏంటి సార్ అంటే, ఇవన్నీ మీకు తెలియాలంటే పంచాయతీరాజ్ యాక్టు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. పంచాయతీరాజ్ యాక్టు 1994 ఇది ప్రతి పంచాయతీకి ఒక రాజ్యాంగం లాంటిది అనమాట. పంచాయతీలు ఎలా పరిపాలనాపరమైన, ఆర్థికపరమైన, రాజకీయపరమైన విధంగా ఎలా నడుచుకోవాలి అనేటువంటి ఒక చట్టము పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ఉంది. అది కూడా మన దగ్గర ఉందండి. మీకైతే నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీ గ్రూప్ 2లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుంది. మనకి వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి మీకోసం అయితే ఇవ్వండి, ఇవన్నీ నేను ఇచ్చాను. మీరు వీటిని పాస్ చేసుకొని చదువుకోండి. తనిఖీ అధికారాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఈఓపిఆర్డీ యొక్క అధికారాలు, నిధుల దుర్వినియోగం చర్యలు, వీటన్నిటికీ జీవోస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? కాబట్టి మనకి గ్రూప్ 2 నోటిఫికేషను ఎప్పుడు వస్తుందండి? గ్రూప్ 2 నోటిఫికేషను అంటే కొంచెం టైము ఎక్కువే ఉంది. అంటే చూడండి, గ్రూప్ 2 వచ్చేసరికి సెప్టెంబరు 15 750
ఉద్యోగాలతో వస్తుంది. వాటిలో ఎక్కువ భాగం ఏమనుకున్నాం, ఇదిగోండి ఈఓపిఆర్డి 120 జాబ్స్ అయితే ఈసారి విస్తృతంగా ఉన్నవి. చాలా మంచి జాబ్ అండి. ఇది కూడా మంచిగా ప్రజలతో నాయకులతో మమేకమవుతూ చక్కగా నిర్వర్తించే జాబ్ ఏంటంటే ఈఓపిఆర్డి అనమాట. కాబట్టి ఇదిగోండి మీకోసం అయితే ఈ సమాచారం అంతా ఇచ్చానండి. చూడండి, సెప్టెంబర్లోనే మనకి గ్రూప్ 2 అనేది వస్తుందన్నమాట. సెప్టెంబర్లోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఇవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, మీకోసం ఇవన్నీ అందుబాటులో తీసుకొచ్చాను. ఈ యొక్క బాధ్యతలు ఈఓపిఆర్డి బాధ్యతలండి ఇవన్నీ. అలాగే ఇంకా చెప్పాలంటే మీకు పంచాయతీరాజ్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పంచాయతీరాజ్ యాక్ట్ అండి, ఇది కూడా ఒకసారి చూడండి. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ఇదిగోండి ఇక్కడ ఏమేమి ఉన్నవి విషయ సూచిక అనేది ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఈ యొక్క పంచాయతీరాజ్ యాక్ట్లో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, గ్రామ పంచాయతీ స్వరూప స్వభావాలు, పంచాయతీరాజు ఎన్నికలు, రిజర్వ్, గ్రామ సభ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద గ్రూప్ 1 గ్రూప్ 2లో చాలా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ఎందుకంటే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్థానిక స్వపరిపాలన మీద చాలా ప్రశ్నలు. ఈ యొక్క పంచాయతీరాజ్ యాక్ట్ మీరు చూసారంటే చదివారంటే మనకి ఎగ్జామ్స్లో కూడా ఆ వచ్చే ప్రశ్నలకి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు అనమాట. అది గ్రామ పంచాయతీ, ఆర్థిక వనరులు, బడ్జెట్టు, అలాగే ప్రజా అంచనాలు, గ్రామ పంచాయతీ నిర్వహించాల రిజిస్టర్స్, వీటన్నిటి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇవన్నీ మనం ఇది పంచాయతీరాజ్ యాక్ట్ అనమాట. మీరు గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు ఇవి చాలా ఉపయోగపడుతుంది. రానున్న క్లాసుల్లో కూడా మీకు చక్కగా నేను వీటి గురించి ప్రతిరోజు మీకు వివరిస్తానండి. వాల్టా చట్టం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. వాటర్ అండ్ ల్యాండ్ వాల్టా చట్టం అంటారు అనమాట. దీనివల్ల గతంలో ప్రశ్న కూడా అడిగారు. వాల్టా చట్టం వల్ల విచక్షణ రహితంగా చెట్లను కొట్టకుండా విచక్షణ రహితంగా బోర్లు అంటే బోర్లు వేస్తే గ్రౌండ్ వాటర్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేయకుండా విచక్షణారహితంగా చెట్లు కొట్టకుండా ఒక మండల స్థాయిలో ఆ యొక్క మండల తహసీల్దారు, ఎంపీడీఓ వీరందరూ నేతృత్వంలో కమిటీ వేశారనమాట. చైర్పర్సన్గా మండల తహసీల్దార్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎంపీడీఓ గారు ఉంటారు. వాల్టా చట్టంలో వీరి యొక్క పర్మిషన్తో ఆ యొక్క చెట్లు కానీ లేకపోతే బోర్లు కానీ వేయాలన్నమాట. వీళ్ళ పర్మిషన్ లేకుండా ఎలాంటి చెట్లను నరకరాదు, అలాగే బోర్లు కూడా వేయకూడదు. కాబట్టి ఈ వాల్టా చట్టం మీద గతంలో ప్రశ్నలు అయితే వచ్చినాయి. దీని గురించి కూడా మీకు చక్కగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రానున్నటువంటి క్లాసెస్లో. మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్కి ఏమి కావాలో అదే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందామండి. ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకోసం మన జయదేవ్ అకాడమీ కలెక్ట్ చేసినటువంటి ఇవన్నీ మెటీరియల్. వీటి గురించి చక్కగా మీకు నెక్స్ట్ క్లాస్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ప్రిపరేషన్ అయితే కొనసాగిద్దాం. ఎందుకంటే ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి కూడా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అపీర్ అయ్యారు కాబట్టి మొన్నటిదాకా ఆ ఎగ్జామ్ యొక్క టెన్షన్లో ఉన్నారు. ఇక అది కూడా అయిపోయింది. ఇక రానున్నటువంటి జిల్లా కోర్టులు అలాగే గ్రూప్ 2 కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తూ దాంతోపాటుగా గ్రూప్ 1 కూడా ప్రిలిమినరీకి ప్రిపేర్ అవుదాం. ఈ సిలబస్ అంతా రెండిట్లో వస్తుంది. గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా వస్తాయండి. ఇవన్నీ మెటీరియల్ ఇవంతా చాలా ఉంది. మనకి పంచాయతీరాజ్ యాక్ట్ తెలుసుకోండి. గ్రూప్ 1లోనూ వస్తుంది, అలాగే గ్రూప్ 2లో కూడా వస్తుంది అన్నమాట. స్థానిక స్వపరిపాలన మీద చాలా ప్రశ్నలు అనేవి వస్తాయి. 73, 74 రాజ్యాంగ చట్టాలు, సవరణ చట్టాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్స్ ఎగ్జామ్లో. కాబట్టి దానికి సంబంధించి పంచాయతీరాజ్ చట్టం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి గురించి మన జయదేవ్ అకాడమీ మీకు విస్తృతంగా మెటీరియల్ అయితే కలెక్ట్ చేసేటటువంటి విషయంలో ఉన్నాము. చక్కగా మీకు అందిస్తాము. హ్యాపీగా మన ఆస్పిరెంట్స్ చదవండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ మెటీరియల్ మీకు ఉంటుంది. అనవసరంగా అన్నెసరీగా ఎక్కువైతే ప్రిపరేషన్ అయితే కొనసాగించడం వల్ల మీకు టైము వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? ఇది మనం గ్రూప్ 2లో సింహభాగమైనటువంటి ఈఓపిఆర్డి సంబంధించినటువంటి డెసిగ్నేషన్ నేము డిప్యూటీ ఎంపీడీఓగా మారింది. ఆల్రెడీ మారిపోయింది. ఒక్కొక్క మండలానికి 2 డిప్యూటీ ఎంపీడీఓలు ఉంటారు. ఒకళ్ళు
స్వర్ణగ్రామ వార్డు సచివాలయాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. రెండో వాళ్ళు గ్రామ పంచాయతీలని, అంటే ఇప్పుడు మీరు రిక్రూట్ అయ్యేవాళ్ళు 100% గ్రామ పంచాయతీలని నియంత్రించేటటువంటి అధికారులుగా ఈఓపిఆర్డి ఆర్ డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమించబడతారు. ఇవి మీ యొక్క బాధ్యతలు తెలుసుకోండి. ఇంకా రానున్న వీడియోలో కూడా ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు వివరిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి హ్యాపీగా ప్రిపరేషన్ అనేది కొనసాగండి. దీంతో పాటుగా మన జైదావ్ అకాడమీ జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సమయాభావం వల్ల యాప్ డౌన్లోడ్ చేసుకునేది ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను. అవి కూడా చూసుకొని అందులో చక్కగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జైదావ్ అకాడమీ అంటే వస్తుంది. ఇవి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి మీకు. అవి చూసి డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. అలాగే ఏపీ జిల్లా కోర్టులకు సంబంధించి సుమారుగా 2000 పైన పోస్టులకు సంబంధించినటువంటి వాటికి కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉండే లేటెస్ట్ వీడియోస్తో, లేటెస్ట్ అప్డేట్స్తో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జైదావ్ అకాడమీ అయితే మీకు అందుబాటులో తీసుకొచ్చేసాము. అలాగే పంచాయతీరాజ్ యాక్ట్ మన జైదావ్ అకాడమీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు అన్ని ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా బుక్ కూడా తయారు చేస్తున్నాము. పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మొన్న ఏపీ హైకోర్టులో 4-5 ప్రశ్నలు అడిగారు, ఇంతకుముందు అడిగేటటువంటి ఉద్దేశం ఉన్నది. ఇప్పుడైతే ప్రతి ఎగ్జామ్లోనూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, పాలసీలు అడుగుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి మెటీరియల్ తయారు చేస్తున్నాము, కొత్త బుక్ కూడా తయారు చేస్తున్నాము. తద్వారా మీకైతే అన్ని ఎగ్జామ్స్, ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే రీతిలో ఈ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పాలసీలైన బుక్ మీకు త్వరలోనే రిలీజ్ చేస్తున్నాం. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఆ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంది. అలాగే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ మీకు అందులో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ మన జైదావ్ అకాడమీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ఏపీపీఎస్సీ సెలెక్ట్ అయినటువంటి ఫ్యాకల్టీతో అత్యుత్తమ ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాం. హ్యాపీగా యాప్ డౌన్లోడ్ చేసుకుంటారని మరొకసారి మనం చేస్తూ, ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు అందిస్తామని మనం చేస్తున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనండి.